హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంట్లో గులాబ్ జామ్ చేశానండి. మా కృష్ణకైతే గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి గులాబ్ జామ్ చేయమని అడుగుతున్నాడు. అంటే ప్యాకెట్స్, గులాబ్ జామ్ చేసే ప్యాకెట్స్ ఇంట్లోనే ఉన్నాయి. అవి చూసినప్పుడల్లా అవి చేయి, ఇప్పుడే చేస్తావా చేయవా అని రచ్చ చేస్తున్నాడు. త్వరలో వాడి బర్త్డే కూడా ఉంది. అందుకని చెప్పి చేద్దాము అనేది చేశాను. వాడు అన్ని రకాలు తినడండి. ఇంట్లో తినడానికి ఎన్నో స్నాక్స్ చేస్తాను, అవేవి తినడు. గులాబ్ జామ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇవన్నీ నైట్ టైం చేసి పెట్టాను. పొద్దునకైతే బాగా చల్లారిపోయి సిరప్ అంతా కూడా పీల్చుకొని ఉంటుంది, మెత్తగా బాగుంటాయి అని ఎప్పుడు నైట్ టైమే చేస్తాను గులాబ్ జాములు. చూసారా, ఇది రాత్రి చేసి పెట్టి ఉన్నటివి. ఈ బియ్యము ఇంట్లోకి వడ్లు వండించుకున్నాము అన్నానికి అని చెప్పాను కదండి. అవి ఆడించుకొని రావడానికి పొద్దున మా వారు వెళ్ళారు. వారితో పాటు కృష్ణ కూడా వెళ్ళాడు అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను రెడీ చేసిన గులాబ్ జాముని వాడికి ఇచ్చాను. చాలా వాడికి సంబరం అంటే సంబరం కాదు, ఏమో తింటానని. అంత పనిగా చూసారా ఎంత ఇష్టంగా తింటున్నాడు. ఇదైతే ఇష్టంగా తింటాడు. ఫస్ట్ వాడి సంబరాన్ని వీడియో తీయలేదు, అంత ఇష్టంగా తిన్నాడు. ఆ బియ్యాన్ని ఇంట్లో ఆడించుకున్నామండి. అన్నానికి వండించుకుంటాం వాటిని పురుగు పట్టకుండా బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుకొని మూటల్లో ఎత్తి పెట్టేసి స్టోర్ చేసి కలిపి పెట్టుకొని ఉంటాము. ఈ ప్రాసెస్ మధ్యాహ్నం వరకు అయింది. ఇంక సాయంత్రంగా నిమ్మ చెట్లకి మందులు కొట్టాలి అని చెప్పారు. అందుకని తోటలోకి వెళ్ళాం పిల్లల్ని తీసుకొని. నిమ్మ చెట్లంతా స్పేర్ మందు చేయాలి అనేసరికి వెళ్ళామన్నమాట. చూసారా, ఇదే తోట. ఇక్కడ ఈ 2 చెట్లు పెద్దవిగా ఉన్నాయి, మిగతావన్నీ ఆ విధంగా లేవు. అన్నీ ఒకేసారి వేసినప్పుడు అన్నీ ఒకే సైజులో ఒకే విధంగా కొమ్మలతో అదే ఉండాలి కదా. మరి అలా ఎందుకు లేవు? ఆ 2 అయితే పెద్దదిగా ఉన్నాయి, మిగతా చెట్లన్నీ చిన్న చిన్నవిగా. ఇంకా అటుపక్క అంతా కూడా వీటికన్నా కూడా చిన్న చిన్న చెట్లుగానే ఉన్నాయి. అవన్నీ గ్రోత్ లేవన్నమాట. మరి నేలలో అవి పీల్చుకున్న సారాన్ని బట్టి చెట్టు ఎదుగుదల ఉంటుంది అనుకుంటా. ఇదేనండి ఇవాళ వీడియో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే చేయండి.